డోర్ టు హెల్ అని పిలువబడే దర్వాజా గ్యాస్ క్రేటర్ టర్కమెనిస్తాన్ కరకుమ్ ఎడారిలో ఉన్న ఒక భారీ మండుతున్న సహజ వాయువు క్షేత్రం. ఈ మండుతున్న గుంట 50 సంవత్సరాలకు పైగా నిరంతరం మండుతూనే ఉంది. ఇది భూమిపై అత్యంత మర్మమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. 1971లో సోవియట్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటే జియాలజిస్టులు చమురు లేదా సహజ వాయువు కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. వారి తవ్వకాల సమయంలో వారు అనుకోకుండా ఒక భారీ భూగర్భ గ్యాస్ పాకెట్ను ఢీకొన్నారు. దీని ఫలితంగా భూమిలో పెద్ద గుంట ఏర్పడింది. దాదాపు ఇది 69 మీటర్ల వెడల్పు మరియు 30 మీటర్ల లోతు ఉంటుంది. ఈ గుంట పెద్ద మొత్తంలో మీథేన్ వాయువును విడుదల చేయడంతో శాస్త్రవేత్తలు స్థానిక సమాజాలకు మరియు వన్యప్రాణులకు ప్రమాదకరం కావచ్చని భయపడ్డారు. విషపూరిత వాయువు వ్యాప్తిని నివారించడానికి కొన్ని వారాల్లోనే అది కాలిపోతుందని భావించి దానిని నిప్పంటించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు లెక్క తప్పింది. ఇప్పటికీ 5 దశాబ్దాలుగా ఆ గుంటలోంచి మంట వస్తూనే ఉంది. అది మండుతూనే ఉంది. టర్కమెనిస్తాన్ మంటలు ఆరకపోవడానికి గల కారణం ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయువు నిల్వలలో ఒకటై ఉండటం. భూగర్భ వాయువు మంటలకు ఇంధనంగా పనిచేస్తూ మైళ్ళ దూరం నుండి ముఖ్యంగా రాత్రి సమయంలో అరిచాలే వెలుగుగా గుంటలోంచి వచ్చే వెలుగుగా కనిపించి చూపరులకు ఆకర్షణీయంగా ఉంది. ప్రమాదకరమైన మూలాలు ఉన్నప్పటికీ దర్వాజా గ్యాస్ క్రేటర్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఆకర్షణంగా నిలిచింది. ఎడారి మధ్యలో దాని వింతైన మండుతున్న గొయ్యిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు వస్తారు. 2022లో టర్కమెనిస్తాన్ అధ్యక్షుడు పర్యావరణ ఆందోళన విలువైన సహజ వాయువును వృధాను పేర్కొంటూ మంటలను ఆర్పడానికి ఒక మార్గాన్ని కనుగొనే ప్రణాళికలను ప్రకటించారు. అయితే దానిని మూసివేయడం సవాలుగా నిరూపించింది. అందుకే ఇది ఇప్పటికీ మండుతూనే ఉంది. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.